మద్దూరు మండలం నందిపాడు గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి రవికుమారు అండ్ మళ్ళా భాస్కర్ అన్న కూడా ఇక్కడ ఉన్నాడు. వీళ్ళ దగ్గర గ్రామ అభివృద్ధి ఏం చేస్తారో తెలుసుకోవడమే మన ఉద్దేశం కాబట్టి ఇప్పుడు అన్నగారి దగ్గర మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడు భాస్కర్ అన్న గారు మాట్లాడు. ఇప్పుడు గతంలో యనమల రేవంత్ రెడ్డి గారు మన కొడంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాతనే నందిపాడు గ్రామంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే. వివేకానంద విగ్రహం ఇప్పించిన రేవంత్ రెడ్డి సారే ఇప్పించిండు. అంబేద్కర్ విగ్రహమైన గ్రామంలోని ప్రతి ఇంటికి 55 లక్షలతోని మంచినీటి సౌకర్యం కల్పించిన రేవంత్ రెడ్డి సారే కల్పించిండు. సీసీ రోడ్లు వేసిన రేవంత్ రెడ్డి సారే కల్పించిండు. నిన్న పట్నం నరేందర్ రెడ్డి గారు వచ్చి స్వయాన పిల్లనిచ్చిన మామగారి ఊరికి రోడ్డు కూడా వేయలేని దుస్థితిలో ఉన్న నరేందర్ రెడ్డి గారు నందిపాడు గ్రామంలో బీసీ అంగన్వాడీ బిల్డింగ్ కట్టిండంట. ఏడ కట్టిండో నాకైతే తెలియదు, నాకైతే కనబడట్లేదు. నాకైతే కనబడట్లేదు. బీసీ అంగన్వాడీ బిల్డింగ్ నేను కట్టినా అని చెప్పుకుంటున్నాడు. సంతోషం. నాకైతే కనబడలేదు. నందిపాడు గ్రామ ప్రజలందరూ తెలుసు. దానితో పాటు ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా నరేందర్ రెడ్డి గారు కలిసినంట. మా గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ లేదని చెప్పి వాళ్ళు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేను శాంక్షన్ చేపిస్తాం, అతి త్వరలో నిర్మిస్తామని మేము మాట ఇస్తున్నాము. నరేందర్ రెడ్డి గారు మాత్రం ఎస్సీ కమ్యూనిటీ హాల్ కంప్లీట్ అయిందని అంటున్నారు. మరి ఎక్కడికి వెళ్ళి కంప్లీట్ అయిందో, ఏడ కట్టిందో, మరి ఆకాశ రామన్న వచ్చి కట్టించిందో, ఇట్లా కట్టించడం మాకైతే తెలియదు. అది గతంలో కంటే మెరుగ్గా ఈ 2.5 ఏళ్లలో మన గ్రామ అభివృద్ధి జరుగుతుంది. ఈ 2.5 కాలంలోనే ప్రొఫైల్ రోడ్ కోస్గి టు మద్దూర్ లెవెలింగ్స్ కలిగిన ప్రొఫైల్ రోడ్ శాంక్షన్ చేయించుకున్నాము. దాని ద్వారా మాకు యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా ప్రజలందరికీ మేలు జరుగుతుంది. టర్నింగ్సే లేకుండా ఉంటాయి. దానికి తోడు పేద ప్రజలకు 10 ఏళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోతే 25 ఇండ్లు ఇచ్చినాం పేదలందరికీ. ఇప్పుడు ఏప్రిల్ నెలలో మళ్ళీ ఒక 40 ఇండ్లు ఇవ్వబోతున్నాము. ఈ 3 ఏళ్ల కాలంలో మా గ్రామంలో పేదవారు అనుకునే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత సర్పంచ్ రవి తీసుకుంటాడు. తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి సార్ సహకారంతో నేను వారికి అండగా ఉంటా. 100% గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతాము. దానికి తోడు గ్రామంలో నేను 5 ఏళ్ళు ఊళ్ళో ఏ పండుగ చేసుకోవాలనుకున్నా, ఏం చేసుకోవాలనుకున్నా కూడా కరెంట్ ఎప్పుడు ట్రిప్ అవుతుందో అర్థం కాని పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు సార్ ముఖ్యమంత్రి అయిన మరోసేకనే తిరుపతి రెడ్డి సార్తో పోయినా ఒకటే ఫోన్ చేయించుకున్నా. నా దగ్గర ఎంతైతే పవర్కు బుడ్డీలు ఉంటున్నో 75 kV దాన్ని డబుల్ చేయించుకున్నాం ఒకేసారి. అలాంటిది. అలాగే 20-30 ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం. తంబాలకు మధ్యలో లూజ్ పోల్స్ ఉన్నంటే తంబాలు తీసుకున్నాం. ఇలా గ్రామ అభివృద్ధికి అదంతా మా గొప్ప అయితే కాదు. ఎందుకంటే మన కొడంగల్ ప్రజల అదృష్టం. కొడంగల్ ప్రాంతం నుండి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సార్ గెలవడం, తనే ముఖ్యమంత్రి కావడం, ఇది కొడంగల్ ప్రజల పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా. కాబట్టి ఆయన మనకు పని చేయాలనుకుంటే, ముఖ్యమంత్రి హోదాలో నందిపాడు గ్రామం అభివృద్ధి జరగాలనుకుంటే, స్థానికంగా ఉన్న సర్పంచులు మనం గెలిపించుకోగలిగితే మన పేద ప్రజలకు సాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అతల పార్టీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి అధికారం మాత్రం కావాలి. వాళ్ళ సేవ కోసమో పనిచేయడం కోసమో గ్రామ అభివృద్ధి కాదు, వారికి పదవి కావాలి. ఆ పదవితోని ప్రజల్ని ఎట్లా ముంచాలో నేర్చుకున్నారు 5 ఏళ్ళు. ఇప్పుడు కూడా అదే కులాల మధ్య చిచ్చు పెడతారు, మతాల మధ్య చిచ్చు పెడతారు, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతారు, పాలెళ్ళ మధ్య చిచ్చు పెడతారు, వీరికి తగాదాలు పెట్టిస్తారు, అన్నదమ్ములు విడదీయడం ఇలాంటి కోణంలో తప్ప మేము ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రమే వెళ్తున్నాము. ఏ ఇంటికి వెళ్ళినా అయ్యా మా కోటేయండి మీకు అభివృద్ధి చేస్తాం, అక్క మా కోటేయండి మీకు అభివృద్ధి చేస్తాం. ఈ కోణంలో మేము వెళ్తుంటే ఆనాటి నుండి నరేందర్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గానికి వచ్చిన శిష్యులు కూడా అదే కోణంలో ప్రయాణిస్తుండ్రు. ఇది కొడంగల్కు చాలా నష్టం చేకూరుతుంది. నేను చెప్తున్నాను, కొడంగల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరికీ చెప్తున్నాను, మీ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి, మీ గ్రామ అభివృద్ధిని చేసుకోండి. అనాది కాలంలోనే కొడంగల్కు 25,000 ఉద్యోగాలు వస్తాయి. ప్రతి గ్రామానికి సుమారు 50 ఉద్యోగాలు తీసుకోవచ్చు. మీ గ్రామ సర్పంచ్ రేవంత్ రెడ్డి అనుచరుడు అయితే ఆ 50 ఉద్యోగాలు మనకు వస్తాయి. కాకపోతే ఈ ఊరే నాది కాదనుకుంటే 10-20 ఇస్తాడు. ఇంకొక 20-30-40 కుటుంబాలు నష్టపోతాయి. అదేవిధంగా ఓ 20-30 మందికి ఇండ్లు అదనంగా ఇవ్వాలనుకుంటే మన గ్రామ సర్పంచ్ అయి ఉండాలి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయి ఉండాలి. గ్రామంలో ఏ అభివృద్ధి చేసుకోవాలనుకున్నా మన సర్పంచ్ ఉంటే మనకు మేలు జరుగుతుంది. ఈ అనాది కాలంలోనే ఇప్పుడు ప్రస్తుతానికి 50 లక్షల కాంపౌండ్ వాల్ మాకు కట్టించుకోవడానికి ఉంది. అలాగే అదనపు తరగతి గదులు 50 లక్షలు, 20 లక్షల అంగన్వాడీ బిల్డింగు. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడే జరుగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గత 5 ఏళ్లలోన వాళ్ళు చేసింది ఏందంటే ఒక్క
వాష్రూమ్ కట్టినరు, ఒక 20 లక్షల సీసీ రోడ్లు వేసిండ్రు. ఇవి కాదని ఏదైనా చేసిండ్రా? ఏదన్నా మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. నందిపాడు ప్రజలారా ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి సార్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప నరేందర్ రెడ్డి గారు చేసిన ఒక్క కార్యక్రమం ఉంటే చూపించండి. ఆ వాష్రూమ్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఆయన వచ్చేయమంటాడు, ఇక్కడ నుంచి జాజర్పల్లి రోడ్లో నేనే రోడ్ వేయించిన అంటాడు. సంవత్సరం కాలేదు బీటీఏసి, కనీసం జస్ట్ 1 మంత్ అవుతుంది కంప్లీట్ అయ్యి. నువ్వు ఎట్టేస్తావా? నువ్వు దిగిపోయే 2 నెలలు అవుతుంది. నువ్వు ఎట్లేసినావు? లేదంటే ఈ పామినేట్ చెరువుకు నేను తెచ్చినా అంటావు. తెస్తే ఏంటది మరి రోడ్? ఇంకా శాంక్షన్లో లేదు కదా, నేను ఇప్పించినా అని చెప్తున్నాడు. ఏంటో శాంక్షన్ ఉంది కదా, శాంక్షన్ లెటర్ కూడా ఉండాలి. శాంక్షన్ లెటర్ ఉండాలి కదా. చెల్లాపూర్కు రోడ్ వేయించిన అంటావు. కనీసం రోడ్ కంప్లీట్ అయిపోయి ఒక 6 నెలలు కాలేదు. మరి నువ్వు దిగిపోయి 2 నెలలు అయితే 6 నెలలు అయితే కంప్లీట్ అవుతుంది. చెప్పుకోవడానికి కొంచెం విధానం ఉండాలి. నరేందర్ రెడ్డి సార్ అర్థం చేసుకోండి. మీరు 5 ఏళ్ళు కొడంగల్ ప్రజలు నీకు గౌరవించి నీకు పట్టం కట్టినరు. మా మీద విశ్వాసం ఉంటే, మా మీద గౌరవం ఉంటే, మా ప్రాంత ప్రజలు అభివృద్ధి జరగాలనుకుంటే, మేము బాగుండాలనుకుంటే మా అభివృద్ధికి సహకరించండి. అంతేగాని లేనిపోని కలిబొలి మాటలు మాట్లాడి వాన్నో వీన్నో 4 సోషల్ మీడియా వ్యక్తులను ఇంకెవరినో 4 నిద్ర పెట్టుకొని గ్రామాల అభివృద్ధి జరగకుండా వాళ్ళకి ఆటంకం జరిగే విధంగా చేయకండి. మీరు అధికారాలు ఉన్నప్పుడు గజ్వేల్ సిరిసిల్ల సిద్దిపేటకే అభివృద్ధి పరిమితమైంది. నేడు అంతకు భిన్నంగా రాష్ట్రమంతా అభివృద్ధితో పాటు తెలంగాణలో కొడంగల్ ప్రాంతం కొంచెం ముందుంది. మా అభివృద్ధిని కానివ్వండి. మమ్మల్ని ఎందుకు ఆగం చేస్తారు? మీ వల్ల ఎలాగో చేతగాలేకపోయింది. ఒక జూనియర్ కాలేజ్ మాట ఇచ్చిన జూనియర్ కాలేజ్ తేలేకపోయినావు. ఒక జూనియర్ కాలేజే తీసుకురాలి పరిస్థితిలో రేవంత్ రెడ్డి సార్ ఎంబీబీఎస్ కాలేజ్ తీసుకొచ్చి కొడంగల్ ప్రజలకు ఇస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి కొడంగల్ ప్రజలారా. మనకి మేలు జరిగే విధంగా మన నిర్ణయాలు ఉండాలి. మనకు మేలు జరగాలి. అల్టిమేట్గా నాయకులతో కాదు, నాయకుడు మనకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ వర్కులైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చేతులారా మన 2 వేలతో మన కళ్ళు కొడుచుకుంటే దేవుడు కూడా మనల్ని కాపాడలేడు. మన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోండి. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోండి. కులాలుగా మతాలుగా విడిపోకండి. గ్రామ ప్రజలందరూ ఒక్కటి తాటిపైకి రాండి. అభివృద్ధిని ఎజెండాగా తీసుకోండి. అర్థం చేసుకొని కొడంగల్లో అన్ని గ్రామ పంచాయతీలు కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొడంగల్ని ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందే విధంగా రేవంత్ రెడ్డి సార్ గారి నిర్ణయాలు ఉన్నాయి. దానిలో మనం భాగస్వామ్యులమైదాం. దయచేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేయండి, గెలిపించండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మాట్లాడి చెప్తాను. అందరికీ నమస్కారం. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల కాలంలోనే దాదాపు నందిపాడు గ్రామానికి 1.5 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా